నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్తే, నేను మీకు జాహ్నవి. మనతో ఉన్నారు మన వనజ రామసిటీ యొక్క. ఏది నిజం ఏది అబద్ధం అంటే కొన్ని మన ఆరోగ్యానికి సంబంధించి అలా బ్లైండ్గా వెళ్ళిపోతూ ఉంటాం కదా. సో అసలు వెళ్ళే వాటిలో ఏది నిజం ఏది అబద్ధం ఒకసారి డీటెయిల్గా మన స్కిన్ టోన్కి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వనజక్క మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే వనజక్క. నమస్తే. అయితే వనజక్క ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అవుతున్నాయి కొన్ని, అందులో కొరియన్ గ్లాస్ స్కిన్. అసలు ప్రతి ఒక్కరికి గ్లాస్ స్కిన్ కావాలనిపిస్తుంది, అది కూడా కొరియన్ స్కిన్ టోన్తో కూడిన గ్లాస్ స్కిన్ కావాలని. అబ్బా చెయ్యని ప్రయోగాలు లేవు. గంజి ముఖానికి రాసుకుంటే గ్లాస్ స్కిన్ వస్తుందని, బియ్యం కడిగిన నీళ్ళ వల్ల గ్లాస్ స్కిన్ అవుతుందని, ఓకే ఇలా రకరకాల ప్యాక్స్ తీసుకొచ్చి అది పెట్టుకుంటే గ్లాస్ స్కిన్ వస్తుంది, కొరియన్ కలర్ వస్తుంది, ఇట్లా చాలా 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 ఉపయోగిస్తున్నారు. అసలు అంటే రియాలిటీలో ఒకసారి మనం మాట్లాడుకుంటే మనం ఇండియన్స్, మనం కొరియన్స్ కాదు కదా. సో ఆ కొరియన్ స్కిన్ టోన్ కలర్ కానీ ఆ గ్లాస్ స్కిన్ కానీ నిజంగా మనకి సాధ్యమేనా? ఒకవేళ గ్లాస్ స్కిన్ సాధ్యము అంటే న్యాచురల్గా ఉండేవి అసలు ఏం ప్రొడక్ట్స్ ఉంటాయి, అది అవుతుందా కాదా, అసలు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, అది ఏది నిజం ఏది అబద్ధం చెప్పేయండి అక్క. కొరియన్ స్కిన్ కావాలి అనుకున్న వాళ్ళు కొరియాలోనే పుట్టాలి, ఇది నిజం. ఓకే, ఖచ్చితంగా. ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క కలర్ అది డిసైడెడ్ అంతే. మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి మనలో కూడా చూస్తే ఎంత ఫెయిర్ కాంప్లెక్షన్ ఉన్నా మనకు ఆ ఇండియన్ లుక్ తెలిసిపోతుంది అంతే. అవునా? ఇప్పుడు మనకు కొరియాలో ఏంటంటే వాళ్ళని చూసేటప్పటికి మనకు ఇలా ఫ్లాలెస్గా ఉంటుంది, షైనింగ్ డబల్ షైన్ వస్తూ ఉంటుంది. అయితే ఇలాంటి స్కిన్ కావాలంటే రెండు ఆప్షన్స్. ఒకటి కొరియాలో పుట్టాలి, రెండు పర్మనెంట్ మేకప్ వేసుకొని ఉండాలి. ఈ మధ్య కాలంలో చాలా మందిని చూసి మనం మోసపోతున్నాం. అలా ముఖం తెల్లగా మెరిసిపోతూ ఉంటుంది. గ్లాస్ స్కిన్ అంటే వాళ్ళది ఏంటంటే చాలా మంది అఫోర్డబిలిటీ ఉన్న వాళ్ళు, డబ్బులు ఖర్చు పెట్టి చేయించుకునే వాళ్ళు పర్మనెంట్ మేకప్, వాళ్ళు ముఖం కడుక్కున్నా నిద్రపోయి లేచినా ఎప్పుడు ఒకటేలా ఉంటారు అనమాట. డెఫినెట్గా ఉంటాయి. కొన్ని రోజులు ఉండవు కాబట్టి సరిపోతుంది, తర్వాత ఎలాగా ఉంటాయి. సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనందరికీ కలర్ అంటే ఒక ఇది, తెల్లగా ఉంటేనే అందం, సన్నగా ఉంటేనే అందం, తెల్లగా ఉంటేనే అందం, ఇది ఒక అబ్సెషన్ మనందరికీ. ఓకే, సో ఎందుకంటే మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకునే పొజిషన్లో మనం ఎవ్వరం లేము. ప్రతి ఒక్కరికి పక్కన ఉన్న వాళ్ళే నచ్చుతారక్క. ఓకే, కొరియాలో ఎందుకు అవుతుంది అంటే ఇప్పుడు కొరియా వాళ్ళని చూడగానే ఇప్పుడు మనం చేసే మిస్టేక్స్ ఏంటి, ఇప్పుడు ఎవరైనా వెయిట్ లాస్లో ఏదన్నా ఒక డైట్ వాడి వాళ్ళు సన్నగా అవుతే అదే మనం రెప్లికేట్ చేసేస్తాం. మనకు పడవు అవి, మనం జన్మలో సన్నగా అవ్వం. కాబట్టి మనకి ఏది పడుతుంది అన్నది మనం చూసుకోవడం ఒకటి. కొరియన్స్ హై ఆల్టిట్యూడ్లో ఉంటారు, వాళ్ళకి సన్ ఎక్స్పోజర్ తక్కువ. ఓకే, సూర్యుడు రశ్మి ఇవన్నీ చాలా తక్కువ ఉంటాయి వాళ్ళకి. ఈ యూవీ రేస్ అని ఇవన్నీ ఏవి అంత పని ఉండదు వాళ్ళకి. కాబట్టి వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళ స్కిన్ అలాగా గాజు బొమ్మలాగా అలాగా ఉంటుంది. ఆ కొరియన్స్ని తీసుకొచ్చి ఇండియాలో 10 రోజులు వదిలితే మొత్తం అయిపోద్ది వాళ్ళ పని కూడా అక్కడ. కాబట్టి అసలు తట్టుకోలేరు, ఆ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళు ఎండని తట్టుకోలేరు అంట కదా. వాళ్ళకి ఎండకు తట్టుకోలేరు. అక్కడ వాతావరణాన్ని బేస్ చేసుకుని అక్కడ స్కిన్ అక్కడ ఉంటుంది. ఏషియాలోనే ఉన్నది, అది కూడా ఒకటే కాంటినెంట్, మనం కూడా ఏషియాలోనే ఉన్నాము. ఓకే, కానీ ఇదే కాంటినెంట్లో ఉన్నా కానీ మన స్కిన్ వేరేగా ఉంటుంది. కొంచెం సింగపూర్ వెళ్తే వాళ్ళ స్కిన్ వేరేగా ఉంటుంది, ఇంకా కాస్త నేపాల్ సైడ్ వెళ్తే కొంచెం వేరేగా ఉంటుంది. అలా మారుతూ ఉంటుంది మనకి. సో వాళ్ళలాగా మనం ఉండాలి, వాళ్ళ స్కిన్ లాగా మనం ఉండాలి అనుకోవడం చాలా తప్పు, ఫస్ట్ థింగ్. అలాగే సౌత్ ఆఫ్రికన్స్ నల్లగా ఉంటారు, వాళ్ళలా ఉండాలనుకుంటాం. సో ఎవరి ప్రదేశానికి ఒక రకమైన అంటే మన ప్రాంతాలని బట్టి మన టెక్స్చరు, మన జుట్టు రంగు కానీ మన విధానం కానీ అన్నీ ఉంటాయన్నమాట. సో అక్కడ వరకు మనం రియాలిటీలో ఉందాం. ఓకే, సెకండ్ థింగ్, కొరియన్ స్కిన్ కాదు కానీ మామూలుగా క్లియర్ స్కిన్ రావడానికి అందరం ట్రై చేయొచ్చు మనం. క్లియర్ స్కిన్ సాధ్యమే. ఓకే, మరి వాళ్ళలాగా మనం కాపీ కొట్టేసుకోక్కర్లే. మన స్కిన్ మనమే. ఇండియాలోనే మనం అందరం ఇండియన్స్ అందరూ చాలా బాగుంటారు, మగవాళ్ళు ఏంటి ఆడవాళ్ళు ఏంటి, చక్కగా అన్ని రకాలుగా వాతావరణ పరంగా చూసుకున్నా ఇండియా ఇస్ ది బెస్ట్ కంట్రీ. ఓకే, అన్నీ సమంగా ఉంటాయి ఇక్కడ. మనం మామూలుగా చూసుకున్నా కానీ ఆడవాళ్ళు చాలా బాగుంటారు ఇక్కడ. ఆడవాళ్ళు మంచి జుట్టు, మంచి హుందాగా ఉంటారు, అన్నీ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళలాగా ఎవరిలాగో మనం కాపీ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, కాబట్టి కొరియా నుంచి వచ్చే
ఈ మధ్య ప్రోడక్ట్స్ మీద కూడా కేపీ అనేదో రాస్తారు, కొరియన్ ప్రోడక్ట్స్ అనేసి రాసి అవి అమ్ముతూ ఉంటున్నారు. ఓకే, అక్కడ నుంచి వచ్చే బ్యాంబూ తోటి, స్నేల్ తోటి. మొన్న నేను ఒక చిన్న ఏమంటారు ఒక ఫౌండేషన్ తీసుకుందామని వెళ్తే, సో అక్కడ వాళ్ళు చెప్తున్నారు నాకు, మేడం మీకు కావాలా గ్లాసీ స్కిన్, కొరియన్ ప్రొడక్ట్స్ కొన్ని ఉన్నాయి, సో మీ స్కిన్ చాలా బాగా అవుతుంది అన్నప్పుడు నేను అన్నా, అది కొరియన్ ప్రొడక్ట్స్ కొరియన్ వాళ్ళకి సెట్ అవుతాయి, మనం ఇండియన్స్ కదా మనకెందుకు సెట్ అవుతాయి, అంతే కదా, అది వాళ్ళకి తగ్గట్టు చేసుకుంటారు. ఎంత మార్కెటింగ్ స్ట్రాటజీ, అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. క్లియర్ స్కిన్ నార్మల్గా కొరియన్స్ కొన్ని రొటీన్ చేస్తారు, అది కూడా ఇప్పుడు మనం ఎలాగైతే పసుపు మనం ఎంత బాగా వాడతాం ఇక్కడ, మనకి వంటికి పసుపు, వేప, గంధము, ఇవన్నీ మనం ఎలాగైతే రెగ్యులర్గా వాడతామో, పెసరపిండి, ఇవి మనం నలుగు పెట్టుకునే పద్ధతులు. ఈ పద్ధతి కొరియాలో ఏం చేస్తారంటే వాళ్ళు ఎక్కువగా బియ్యం పిండిని వాడతారు. బియ్యం పిండి, పెరుగు, తేనె, దాల్చిన చెక్క, ఈ 5 వాళ్ళు అక్కడ వాడే, మనం ఎక్కడెక్కడైతే ఎలాగైతే నలుగు పిండి, సున్నుపిండి తయారు చేసుకుంటామో వాళ్ళ స్కిన్ రొటీన్లో ఈ 5 వాడుతూ ఉంటారనమాట. ఓకే, సో మనం చేయాల్సిందల్లా ఏంటంటే ఎక్కువగా హైడ్రేటెడ్గా, బాడీని ఎక్కువ హైడ్రేటెడ్గా ఉంచుకోవడం, అంటే ఎక్కువ నీటిని ఎక్కువగా తాగడము. నీరు ఎవరైతే తక్కువగా తాగుతారో వాళ్ళ ఏజ్ తొందరగా పెరిగినట్టు కనపడుతూ ఉంటుంది. అంటే వాళ్ళ వయసుతో పాటు కొంతమంది వయసు వచ్చినా కొంచెం యంగ్గా కనపడతారు. వాటర్ ఇంటేక్ ఎవరైతే తక్కువగా తీసుకుంటారో వయసు వస్తున్న కొద్దీ వాళ్ళు తొందరగా స్కిన్ ముడతలు పడిపోవడము ఇవన్నీ అవుతూ ఉంటాయి. కాబట్టి మీ తినే ఆహారంలో ఎక్కువగా ఫ్రూట్స్, నట్స్ ఇవి యాడ్ చేసుకుంటూ ఎక్కువగా వాటర్ అవి తాగుతూ రెగ్యులర్గా మనం వాడే ఏవైతే ఉన్నాయో ఇంగ్రీడియంట్స్, వేప, తులసి, పసుపు, ఇలాంటివన్నీ, గంధం పొడి, ఇవన్నీ వాడుకుంటూ మనం కూడా చక్కటి గ్లాస్ స్కిన్ తెచ్చుకోవచ్చు. అయినా కానీ కొరియన్ గ్లాస్ స్కిన్ రావాలి, వాళ్ళు వాడేదే మేము వాడతామంటే వాళ్ళు చేసే ప్రొసీజర్ నేను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నాకు తెలిసిన ప్రొసీజర్. వాళ్ళు ఏం చేస్తారంటే బియ్యం పిండిని తీసుకొని అందులో కాస్త పెరుగు, పాలు కలుపుతారు. కలిపి దీన్ని ఫస్ట్ బాగా స్క్రబ్ లాగా చేసేసుకుంటారు. ఓకే, బియ్యం పిండిలో పెరుగు, పాలు కలిపి దాన్ని మెత్తగా పేస్ట్ చేసి ముఖానికి పెట్టి ఫస్ట్ అది స్క్రబ్ అనమాట. అది తుడిచేసిన తర్వాత బియ్యం కడిగిన నీళ్ళు ఏవైతే ఉంటాయో ఫస్ట్ టైం కడిగిన నీళ్ళు వంపేసి రెండోసారి కడిగిన నీళ్ళు బియ్యం నైటే నానబెట్టేస్తారు. ఓకే, నానబెట్టి ఆ నీళ్లు కొంచెం నెక్స్ట్ డే కాస్త ఫర్మెంట్ అయినట్టు అవుతాయి, కొంచెం పులిసినట్టు అవుతుంది. ఆ నీళ్ళని ఏం చేస్తారంటే కాస్త దూది ముంచి అందులో ముఖానికి పెట్టేసి వదిలేస్తారు. ఇది సెకండ్, అది క్లెన్జింగ్ చేసుకుంటారు. మూడోది ఏం చేస్తారంటే వాళ్ళు వేసుకునే ప్యాక్ తేనె, దాల్చిన చెక్క పొడి. ఓకే, లైట్గా దాల్చిన చెక్క పొడి, తేనెలో కాస్త చిటికడు దాల్చిన చెక్క పొడి వేసి అది ఫేస్కి అప్లై చేసి దాన్ని ఒక 20 నిమిషాలు వదిలేస్తారు. అది ఫేస్ టైటనింగ్గా వర్క్ చేస్తుంది వాళ్ళకి. ఇవన్నీ అయిపోయి ఇది వాళ్ళ ప్రొసీజర్ అనమాట. ఇది కాకుండా వాళ్ళు రెగ్యులర్గా చేసేది ఎక్కువగా సన్ ప్రొటెక్షన్ క్రీమ్స్, సన్ స్క్రీన్స్ వాడడము, మాయిశ్చరైజర్ని అతిగా వాడేస్తూ ఉంటారు వీళ్ళు. ఇవన్నిటితో పాటు వాళ్ళ వాటర్ ఇంటేక్, ఫ్రూట్స్ ఇంటేక్, అక్కడ ఫ్రూట్ వెరైటీస్ అవి చాలా చాలా బాగుంటాయి కాబట్టి ఎక్కువగా ఫ్రూట్ ఇంటేక్. ఎండకు అస్సలు వెళ్ళరు వాళ్ళు. ఎప్పుడు బయటికి వెళ్ళినా ఏ కొరియన్ని చూసినా ఫుల్ క్యాప్, హ్యాట్ పెట్టుకొని, షేడ్స్ పెట్టుకుంటారు, కళ్ళద్దాలు పెట్టుకొని, గొడుగులు వేసుకుంటారు. సో అలా అస్సలు ఎక్స్పోజ్ కానివ్వరు కాబట్టి వాళ్ళకి అట్లాంటి స్కిన్ ఉంది. సో అట్లాంటి స్కిన్నే మనము కోరుకోవడం అన్నది ఫస్ట్ థింగ్ ఏంటంటే అది రియాలిటీ కాదు, అట్లాంటి స్కిన్ అన్నది రాదు మనకి. కానీ నేను చాలా వీడియోస్లో చెప్పాను అనమాట, 100 times వాటర్ స్ప్లాష్ చేసి చాలా వైరల్ అయింది ఆ వీడియో. ఎంత అంటే నన్ను అడిగితే లక్షల్లో చూసారని చెప్తాను. ఓకే, ఆ నీళ్ళు అది బాగా వర్క్ చేస్తుంది. ఆ నీళ్లు చేసినప్పుడు ఏంటంటే మనకి ఉన్న ఈ నల్లటి మచ్చలు కానీ ఇవన్నీ పోతూ ఉంటాయి అనమాట. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఏంటి, చేతిలో నీళ్ళు తీసుకొని 100 సార్లు ముఖం మీద ఇలా జల్లుకోవడం అనమాట. ఇది చాలాసార్లు వీడియోస్, ఇంకొక వీడియో ఉంది, అది ఒకటి ప్రొసీజర్ చేయడం, ఎక్కువగా వాటర్ ఇంటేక్, ఫ్రూట్స్ ఎక్కువ తాగడము, మంచి నిద్ర, ఇవన్నీ ఉంటే మన స్కిన్ కూడా బ్యూటిఫుల్గా, హెల్దీగా కనపడాలి. తెల్లగా కనపడడం కాదు, స్కిన్ హెల్దీగా కనపడేలాగా చూసుకోవాలి మనం. ఓకే, తెల్లగా కనపడినంత మాత్రాన, సన్నగా ఉన్నంత మాత్రాన అది అందం కిందకో బ్యూటీ కిందకో రాదు. మనం చూడగానే ఒకలాంటి నల్లగా ఉన్న మంచి గ్లో, మంచి షైన్, కళ్ళు అందంగా, అట్రాక్టివ్గా ఇట్లా ఉన్నప్పుడు అది అందం అంటారు. తప్పిస్తే వాళ్ళని ఎవరినో చూసి మనకి తెలవనివి, మనకి ఏంటో అర్థం కానివన్నీ మనం చేయడం చాలా తప్పు, రాంగ్. ఎక్సలెంట్ అక్క, ఎక్సలెంట్. నిజంగా అంటే చాలా మంచి అవేర్నెస్ ఇచ్చారు అండ్ మంచి వర్డ్స్ చెప్తూ, అలాగే కావాలి అనుకున్న వాళ్ళకి మంచి మంచి రెమెడీస్ కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ వంద్రిక. నమస్తే.
ఎస్, చూసారు కదండి మరి కొరియన్ గ్లాస్ స్కిన్ సాధ్యమేనా, మరి మనకి ఎలాంటి స్కిన్ టైప్ కావాలి, మన స్కిన్ని మనం ఎలా మెయింటైన్ చేసుకోవాలి, క్లియర్ స్కిన్ కావాలంటే ఏం చేయాలి, వండర్ఫుల్ రెమెడీస్ చెప్తూనే మంచి మంచి ఇన్ఫర్మేషన్ కూడా అందించేశారు కదా మన బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో. మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.